పార్టీకి సంబంధించి ఒక సర్వే ఉంటది, ఒక ఒక రివ్యూనో సంథింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది మీకు కూడా. బికాజ్ ఇప్పుడు సర్వే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు సర్వేలు ఎలా ఉన్నాయో పార్టీలకు కూడా అలానే ఉంటుంది కదా. అలా మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏ పర్టికులర్ ఏరియా నుంచి ఎక్కువగా క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు, లేకపోతే ఎక్కువ సీట్లు వచ్చే స్థానాలు ఎక్కడి నుంచి వస్తాయని మీరు భావిస్తున్నారు? అది రాయలసీమ, లాస్ట్ టైం మీరు టోటలీ మనం చెప్పొచ్చు క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. సో రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తానా ఇటువైపు నుంచి ఎక్కువ స్థానాలు వస్తాయని పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తోంది. సహజంగా ఆ రోజైనా ఈ రోజైనా రాయలసీమలో మాకు పూర్తి స్థాయిలో స్వీప్ చేస్తాం అనేటువంటిది అది అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ఉత్తరాంధ్రలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా స్వీప్ చేయగలము అనేటువంటి ఆత్మవిశ్వాసం మాకు కలిగింది. ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో కూడా రేపు జరిగేటువంటి కౌంటింగ్లో మరి ఉత్తరాంధ్ర కానివ్వండి లేదా కోస్తాంధ్ర కానివ్వండి అత్యధిక మెజారిటీతో ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తుంది, మ్యాజిక్ ఫిగర్ కి కొంచెం రీచ్ అయ్యే విధంగా ఈ పర్టికులర్ ఏరియా మాకు బెనిఫిట్ అవుతుంది అని మీ పార్టీ భావిస్తోంది. చెప్పాను కదండి ముందుగా రాయలసీమలో వస్తుందండి. ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాయలసీమ దగ్గర నుండి నెక్స్ట్ మాది ఈ ఉత్తరాంధ్రలో కానీ ఇప్పుడు మేమేమంటామంటే ఇప్పుడు గత ఎన్నికల్లో 19 ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ని ఒకసారి కానీ ఆలోచన చేస్తే వాటికన్నా మించి మేము సాధించగలుగుతాము అని చెప్పగలుగుతా ఉన్నాం. ఇప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి మరి గతంలో 3 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఈసారి బహుశా మరి వాటిని కూడా మేము గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మరి ఈ కోస్తా ఆంధ్రాలో కానీ లేదా ఉత్తరాంధ్రలో కానీ మరి ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని మరి ద్వారా ప్రజలకు ఇంకా మరి చేరువయ్యాం. కాబట్టి ఈసారి మరిన్ని సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉందని